కరకట్ట ప్లాన్ అదిరింది. నకిలీ మద్యం స్కామ్లో పీకల్ లోతు మునిగిపోయినటువంటి కరకట్ట ప్రముఖులు, ముఖ్య నేతలు ఇప్పుడు ఒక చక్కటి ప్లాన్ గీశారు. ఒక గొప్ప వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో ఆధారంగా ఇప్పుడు కేసు మొత్తాన్ని అటువైపుకు టర్న్ చేయాలని చూస్తున్నారు. కరకట్టకు యువతలో ఉన్న పెద్ద తలకాయల మెడకు చుట్టుకోవడంతో ఇప్పుడు దీన్ని కరకట్టకు అవతలకు విసిరి కొట్టాలని చూస్తున్నారు. అందుకు ఒక పక్కా ప్లాన్ గీశారు. రేపటి నుంచి మనం వీళ్ళు దోచేసిన 5,280 కోట్ల రూపాయలను మాట్లాడుకోకూడదు. వీళ్ళు పెట్టిన 1,30,000 బెల్ట్ షాపులు, వీటి గురించి మాట్లాడుకోకూడదు. వీళ్ళు తీసుకొచ్చిన 3,400 మద్యం దుకాణాల్లో ఎన్నింటిలో నకిలీ మద్యం అమ్ముతున్నారో మనం చర్చించకూడదు. మనం చర్చించాల్సిన ఎజెండాను సెట్ చేశారు. ఈరోజు ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మాట్లాడుతోంది ఎవరో తెలుసా? A1 జనార్దన్ రావు. సంచలన విషయాలట ఆయన బయటపెట్టింది. A1 జనార్దన్ రావు ఒక విషయాన్ని బయటపెట్టారు. అందులో ఏముందంటే ఆ వీడియోలో జోగి రమేష్, మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఆయనే తనతో ఈ వ్యాపారం చేయించారు అంటూ ఆయన వీడియో రిలీజ్ చేశారు. జోగి రమేష్ జనార్దన్ రావుతో ఈ వ్యాపారం చేయించారంట. ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత ఆయన ఆపేశాడట. ఆ తరువాత జోగి రమేష్ మనం ఎలాగైనా సరే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలంటే నువ్వు మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టాలి అని చెప్పారట. అందుకని ఈయన వ్యాపారం మళ్ళీ మొదలు పెట్టారట. ఏది? జోగి రమేష్ చెబితే 5,280,000 కోట్లు, 5,820,000 కోట్ల రూపాయల వ్యాపారం సాధ్యమవుతుందా? జోగి రమేష్ చెబితే 1,30,000 బెల్ట్ షాపులు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయొచ్చా? అలాగే మద్యం దుకాణాలు, ఎన్ని మద్యం దుకాణాలకు వీళ్ళు సరఫరా చేశారంటే లెక్కలేనన్ని మద్యం షాపులకు. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని వ్యవస్థీకృతం చేసి మద్యం షాపులకు సరఫరా చేస్తున్నారు. 5,280 కోట్ల రూపాయలు. సరే, 5,280 కోట్ల రూపాయల వ్యాపారం జోగి రమేష్ చెబితే మన జనార్దన్ రావు చేశారు. అంటే ఇప్పుడు ఇది జోగి రమేష్కు పంపించారా? సార్, సింపుల్గా చెప్తున్నా, దీన్ని సిబిఐకి ఇచ్చేస్తే సరిపోతుంది కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వణుకుతున్నారు? జోగి రమేష్ ఉన్నారు కదా. వీటన్నింటికంటే ఒక సినిమా డైలాగ్ మీకు చెప్పి మీకు వీడియో చూపిస్తా. ఆ సినిమా డైలాగ్ ఏంటంటే, ఓ సినిమాలో వీడు ఎప్పుడు దొంగతనం చేసినా నిమిషాల్లో దొరికిపోవడం వీడికి అలవాటు అనే ఒక సినిమా డైలాగ్ ఉంటుంది. ఎప్పుడు దొంగతనం చేసినా వెంటనే దొరికిపోవడం వాడికి అలవాటు అని ఒక సినిమా డైలాగ్. సేమ్ అదే చేశారు మళ్ళీ. అసలు జనార్దన్ రావు ఏం మాట్లాడారు, అందులో ఏముంది మీకు క్లియర్గా నేను పిక్చర్తో సహా వీడియో వేసి మరీ చూపిస్తాను. దొంగలు ఎలా దొరికిపోయారో, కరకట్ట దొంగలు ఎలా ఈ కేసులో ఈ వీడియోలో దొరికిపోయారనేది మనకు సులభంగా అర్థమైపోతుంది. ముందుగా వీడియో చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. అక్టోబర్ 6న విదేశాల్లో ఉన్నటువంటి జనార్దన్ రావు, A1 జనార్దన్ రావు వీడియో రిలీజ్ చేశారు. అప్పుడు ఆయన ఎక్కడా కూడా జోగి రమేష్ పేరు చెప్పలేదు. మళ్ళీ ఇప్పుడు 13వ తారీఖున ఒక వీడియో రిలీజ్ అయింది. అందులో జోగి రమేష్ పేరుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. ఆ రోజేం మాట్లాడారు, ఈ రోజేం మాట్లాడారు, దొంగలు ఎలా దొరికిపోతారనేది మీకు అర్థమవుతుంది. ఒకసారి ఆ 2 వీడియోలు ప్లే చేయండి. రైట్, వీడియో ఉంటే వేయండి. ఇప్పుడు మాట్లాడిన వీడియో ఉందా? ఎస్. ఆంధ్రప్రదేశ్లో ములకల్ చెరువు, ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి నకిలీ మద్యానికి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నేను తెలుసుకుంటున్నాను. ఈ వ్యవహారంలో నా పేరు మొదటి ముద్దాయిగా జనార్దన్ రావు చూపించుకున్నారు. ములకల్ చెరువు కేసులో వాస్తవంగా ఈ కల్తీ మద్యం గురించి తమ్మళ్లపల్లిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు కానీ ఏ ఇతరులకు కానీ సంబంధం లేదు. ఊరికే ఇతరులు ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయంగా లేనిపోయిన చేస్తున్నారు. ఇతరులు ఎవరో లబ్ధి పొందే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి నా అనారోగ్య సమస్యలతో నేను విదేశాల్లో ఉన్నాను. ఆరోగ్య సమస్యలను చూపించుకొని ఇండియాకు వస్తూనే ఇందులో జరుగుతున్నటువంటి కుట్రలన్నింటినీ నేను పోలీసు వారికి సహకరిస్తూ, ఎక్సైజ్ వారికి సహకరిస్తూ, ప్రభుత్వ వారికి సహకరించి జరుగుతున్నటువంటి పరిణామాలు, విషయాలన్నీ
మీకు తెలపగలని ప్రతి ఒక్కరికి ప్రతికాముఖంగా నమస్కరిస్తూ వినియోగించుకుంటున్నాను. దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండా జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్. ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత మన ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పలుకు చల్లాలి, వాళ్ళకి యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ లేపు పిలిచి లేలో పెట్టాను సార్. నేను ఇబ్రాహీంపట్నం అనుకున్నాను సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్ర రెడ్డి తమ్ముడిపల్లి అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడ చేద్దాము. ఈ రెండు వీడియోల సారాంశం ఏంటంటే, రెండు వీడియోల్లో ప్రధానంగా వినిపిస్తోంది ఏంటంటే, తంబళ్లపల్లె నియోజకవర్గానికి సంబంధించి అక్కడ పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి జయచంద్రారెడ్డి, ఆయనకు సంబంధం లేదని చెప్పడమే రెండు వీడియోల సారాంశం. మొదటి వీడియోలో ఎక్కడా కూడా జోగి రమేష్ పేరు ఎందుకు ప్రస్తావించలేదు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, జోగి రమేష్ అనే వ్యక్తి చెబితేనే ఈ వ్యాపారం చేశానని చెప్తున్నారు. జోగి రమేష్ అనే వ్యక్తి చెబితే రోజుకు 30,000 క్వార్టర్ బాటిల్ తయారు చేసే ప్లాంట్లు ఏర్పాటు చేయగలరా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో? రోజుకు 30,000 క్వార్టర్ బాటిళ్లను బెల్ట్ షాపులకు, టీడీపీ సిండికేట్ అయినటువంటి వైన్ షాపులకు టీడీపీ నాయకులు ఇవి నడిపేది. మళ్ళీ అక్కడ కూడా బెల్ట్ షాపులు నడిపేది టీడీపీ నాయకులే. వాళ్ళ టీడీపీ నాయకులు నడిపేటటువంటి బెల్ట్ షాపులకు, వైన్ షాపులకు సరఫరా చేయొచ్చా? ఏడాదిలో 5,280 కోట్ల రూపాయల వ్యాపారం జోగి రమేష్ చెబితే చేయొచ్చా? ఇవన్నీ పక్కన పెడితే జోగి రమేష్ను ఒకవేళ పెద్దవాడే చేశామనుకుందాం. ఇప్పుడు అసలైన పాయింట్కి వస్తున్నా. ఒకసారి ఈ వీడియో చూడండి, ఒక్కసారి స్క్రీన్ పైన వీడియో చూడాలి. చూస్తే మీకు అద్భుతమైన పాయింట్ దొరుకుతుంది. కరకట్ట చేసినటువంటి కుట్ర బయటపడుతుంది. అరెస్ట్ సమయంలో జనార్దన్ రావు ఏ షర్ట్ వేసుకున్నారు సార్? అక్కడ అరెస్ట్ సమయంలో ఆయన వేసుకున్నటువంటి షర్ట్ విదేశాల నుంచి వచ్చిన వెంటనే ఆయన్ను విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నప్పుడు ఏ షర్ట్తో ఉన్నారో మీరు బాగా గమనించవచ్చు. కింద బటన్ ఊడిపోయి వైట్గా కనిపిస్తోంది చూడండి. ఇక్కడ కూడా కింద బటన్ ఊడిపోయి వైట్ షర్ట్లో అదే షర్ట్. అదేమో ఎయిర్పోర్ట్ విజువల్ అరెస్ట్ అయినప్పుడు, ఇదేమో పోలీస్ స్టేషన్లో ఇచ్చారా, ఆయనే సొంతంగా వీడియో రికార్డ్ చేశారా, పోలీసులు రికార్డ్ చేశారా? వెంటనే అదుపులోకి తీసుకుంటే, ఎయిర్పోర్టులోనే అదుపులోకి తీసుకుంటే ఈ వీడియో ఎప్పుడు ఎక్కడ రికార్డ్ చేశారు? ఎవరు రికార్డ్ చేశారు? పోలీసులు రికార్డ్ చేశారా? ఇది పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయిందా, లేదా అంతకంటే ముందే ఎల్లో మీడియా రికార్డ్ చేసిందా? పోలీసులు రికార్డ్ చేసి ఉంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎల్లో మీడియాకు ఇవ్వడానికి కుదరదు. ఎల్లో మీడియా రికార్డు చేసి ఉంటే పోలీసుల కంటే ముందు ఎల్లో మీడియా ఆయన్ని ఎప్పుడు కలిసింది? అదే డ్రెస్ చూడండి. విదేశాల నుంచి వచ్చి ఇక్కడ అడ్రస్ మారొచ్చు, అది విదేశాల్లో ఉండి రిలీజ్ చేయొచ్చు, ఏమైనా కావచ్చు, కానీ డ్రెస్ గమనించండి, అదే డ్రెస్లో ఉన్నారు ఆయన. పాయింట్ నెంబర్ 2, ఒకవేళ ఆ వీడియోలో ఉన్నదే జోగి రమేష్ తనతో చేయించారని ఆయన చెప్పింది నిజమైతే, పోలీసుల అదుపులో ఉన్న జనార్దన్ రావు ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే ఆ విషయం ఖచ్చితంగా రిమాండ్ రిపోర్ట్లో ఉండాలి. మరి రిమాండ్ రిపోర్ట్లో లేనప్పుడు ఈ వీడియోతో ఏం సంబంధం? రిమాండ్ రిపోర్ట్లో ఎందుకు జోగి రమేష్ పేరు లేదు? ఉండాలి కదా, జోగి రమేష్ పేరు ఉండాలి కదా రిమాండ్ రిపోర్ట్లో. మరి జోగి రమేష్ పేరు రిమాండ్ రిపోర్ట్లో ఎందుకు చేర్చలేదు? వీడియో మాత్రం సపరేట్గా ఎందుకు బయటకు వచ్చింది? పాయింట్ నెంబర్ 3, ఈరోజు సిట్ను ఏర్పాటు చేస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న వెంటనే, జీవో రిలీజ్ అయిన వెంటనే వీడియో కూడా రిలీజ్ అయింది. అంటే మొత్తం కేసును మలుపు తిప్పాలి మనం.
మొత్తం కేసుని ఈ రోజు నుంచి మనం దోచేసిన 5,280 కోట్ల రూపాయల గురించి ఎవరూ మాట్లాడుకోకూడదు. వైఎస్ఆర్సీపీకి లింకులున్నాయి, జోగి రమేషే ఇది చేయించాడని మనం మాట్లాడుకోవాలి. సిట్ ఆ విధంగా దర్యాప్తు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంది. కరకట్టుకున్నటువంటి లింకులు ఎవరూ మాట్లాడరు. ఇంతకాలం మీతో తాగించినటువంటి నకిలీ మద్యం గురించి ఎవరూ మాట్లాడకూడదు. ఇంతకాలం పాడైపోయిన మీ కిడ్నీల గురించి, లివర్ల గురించి, హార్ట్ గురించి ఎవరూ మాట్లాడకూడదు. బలహీన పడిపోయి సత్తువ లేకుండా అయిపోయిన మీ నరాల గురించి ఎవరూ మాట్లాడకూడదు. అంతా కూడా ఇది మొత్తం వైఎస్ఆర్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేయాలి. అందులో భాగంగా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో నిజమైందే అయితే రిమాండ్ రిపోర్ట్లో ఈ మాటల్ని ఎందుకు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో చేర్చలేదు? ఇతను అదే డ్రెస్లో ఉన్నాడు, ఇక్కడ అదే డ్రెస్లో ఉన్నాడు, సేమ్ షర్ట్, ఇక్కడ అక్కడ ఉన్న వ్యక్తి, ఎయిర్పోర్ట్లోనే పోలీసుల అదుపులోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి వీడియో ఎలా రిలీజ్ చేయగలిగారు? ఇది పోలీసులు రికార్డ్ చేస్తే రిమాండ్ రిపోర్ట్లో ఉండాలి. అదే సమయంలో పోలీసులే రికార్డ్ చేస్తే ఎల్లో మీడియాకు ఇవ్వకూడదు. మరి ఎవరు రిలీజ్ చేశారు, ఎవరు ఎప్పుడు రికార్డ్ చేశారు? ఇది రైట్. ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి, వాటిపైన మాట్లాడదాం.